హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో వక్రించిన గురు శని గ్రహాలు కనుక మన జాతక చక్రంలో ఉంటే అవి ఏ విధంగా ఫలితాలు ఇస్తాయి అనే విషయాన్ని అయితే చూద్దాం. అసలు గురు శని గ్రహాల కలయిక అనేది జాతక చక్రంలో చాలా బాగా ప్రభావం చూపిస్తుంది. అందులోనూ ఆ రెండు గ్రహాలు కనుక వక్రించినట్లయితే ఇది ఒక రకంగా కర్మకు సంబంధించిన ప్లేస్మెంట్గా అయితే మనం గుర్తించవచ్చు. ఎందుకంటే ఈ రెండు ప్లానెట్స్ అనేవి కర్మ గురించి, డెస్టినీ గురించి, మన ఫ్యామిలీ యొక్క లైనేజ్ గురించి, పితృదేవతల గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తాయి. అసలు మన జాతక చక్రంలో ఈ వక్రించిన గురు శని గ్రహాల కలయిక అనేది ఎందుకు ఫామ్ అవుతుంది అనే విషయాన్ని కనుక వచ్చినట్లయితే, ఎక్కువగా మనం కంప్లీట్ చేయని కర్మ అనేది బ్యాలెన్స్లో ఉందనుకోండి. ఎక్కువగా కర్మ అనేది మన ఫ్యామిలీకి సంబంధించిందే ఉంటుంది. అంటే పూర్వజన్మలో కంప్లీట్ చేయని కర్మ అనేది ఈ జన్మలో మనం అనుభవించడానికి ఇటువంటి ప్లేస్మెంట్స్తో జన్మిస్తాం. ఈ గురు శని గ్రహాల గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. గురుగ్రహం గురించి చెప్పాలంటే ఈయన అన్ని గ్రహాల్లో గల శుభగ్రహం, దేవతల గురువు, అలాగే నాలెడ్జ్ గురించి, విజ్డమ్ గురించి, పెద్దల్ని గౌరవించడం, స్పిరిచువాలిటీ గురించి, ఒక డివోషనల్ ప్లానెట్గా అన్ని శుభ కార్యక్రమాలకి కారకత్వం వహిస్తాడు. ఇక శని గ్రహం అయితే కంప్లీట్ కర్మకు సంబంధించిన ప్లానెట్. ఆయన ఇచ్చేది ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్గా ఉండడం, కానీ డిసిప్లిన్గా ఉండడం, పెద్దల్ని గౌరవించడం, సర్వీస్ మోటివేటెడ్ పర్సన్స్గా ఉండడం, ప్రతిదాన్ని డిలే చేయడం, బాగా కష్టపెట్టడం, ప్రతిదానికి ఒక లిమిటేషన్స్ అండ్ బౌండరీస్ కలిగి ఉండడం, ఇటువంటివన్నీ శనిగ్రహం ఇండికేట్ చేస్తాడు. సో ఇటువంటి లక్షణాలు కలిగిన మనకి రెండు పెద్ద గ్రహాలు కనుక వక్రిస్తే ఏమవుతుందంటే ఆ జాతకులకి పూర్వజన్మ కర్మ అనేది చాలా పెండింగ్లో ఉంది. అలాగే వాళ్ళ లైఫ్ అనేది ఎవరు ఊహించిన విధంగా ఉంటుంది. ఎవరు ఊహించిన సంఘటనలన్నీ వీళ్ళ లైఫ్లో జరుగుతాయి. ఖచ్చితంగా ఈ ప్లేస్మెంట్ ఒక ప్రభావం అనేది ఫ్యామిలీ మీద పడుతుంది. ఫ్యామిలీ అంటే ఓన్లీ కరెంట్ ఉన్న ఫ్యామిలీ అనే కాదు, ఆ ఫ్యామిలీ అనేది ఫ్యూచర్ జనరేషన్స్ అవ్వచ్చు, పాస్ట్ జనరేషన్స్ కూడా అవ్వచ్చు. అంటే ఒక రకంగా ఎంటైర్ వంశం మీద ప్రభావం చూపించే కెపాసిటీ అనేది ఈ ప్లేస్మెంట్కి ఉంటుంది. అందుకనే ఈ ప్లేస్మెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పిల్లల మీద కూడా ఈ ప్లేస్మెంట్ ఒక ప్రభావం అనేది ఉంటుంది. ఇటువంటి కాంబినేషన్స్ ఉన్న వాళ్ళకి సెటిల్మెంట్ అనేది అంత తొందరగా అవ్వదు, ప్రతిదీ డిలే అవుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి వీళ్ళ లైఫ్లో బాగా జరుగుతుంటాయి అన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏం లేదు, ఎవరు ఊహించిన సంఘటనలన్నీ జరుగుతుంటాయి. అది పాజిటివ్ అవ్వచ్చు, లేకపోతే ఆ ప్లేస్మెంట్ బట్టి నెగిటివ్ కూడా అవ్వచ్చు. ఈ జాతకులు కూడా వయసు పెరిగే కొద్దీ వాళ్ళ మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది. ఇది కామన్ పాయింటే, కానీ వీళ్ళకి విత్ ఇన్ షార్ట్ టైంలో బాగా మెచ్యూరిటీ అనేది కలిగి ఉంటారు. వక్రించిన గురు శని యొక్క కాంబినేషన్ అంటే ఇంకా మనకి ఏ సందర్భాల్లో ఫామ్ అవుతుందంటే ఆ కుటుంబానికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని మనం సరిగ్గా చేయకపోవడం, కానీ వాళ్ళని నిర్లక్ష్యం చేయడం, మన బాధ్యతలన్నీ పిల్లల మీద వేసేయడం, మనకున్న పెద్దరికాన్ని కానీ అథారిటీని కానీ దుర్వినియోగం చేయడం, పద్ధతులకి ట్రెడిషన్స్కి వ్యతిరేకంగా ప్రవర్తించడం, ఇటువంటి సందర్భాల్లో ఈ ప్లేస్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు చెప్పినవన్నీ మనం బాగా చేసినప్పటికీ పితృదేవతల యొక్క కర్మ అనేది పెండింగ్లో కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా ఈ జాతకులు అనేవాళ్ళు ఈ ప్లేస్మెంట్తో జన్మించి వాళ్ళ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళడం, వీళ్ళు బాగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఫ్యూచర్ జనరేషన్స్ని ఒక లైన్లో పెట్టడం, వ్యక్తిగతంగా కానీ ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీకి మంచి ప్రొటెక్షన్ ఇవ్వడం, అలాగే పేరెంట్స్ని బాగా చూసుకోవడం, ఇటువంటివి చేయడానికి కూడా ఈ పర్సన్స్ అనే వాళ్ళు జన్మిస్తారు. వీరిలో మనకు కనిపించే ఇంకో ప్రత్యేకత ఏంటంటే బాగా స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది వీళ్ళలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా చిన్న వయసులోనే వీళ్ళు ఓర్పు గురించి, సహనం గురించి, త్యాగం గురించి, ఒక ఫ్యామిలీ రిలేషన్స్ గురించి వీటన్నిటిని అనుభవిస్తారు. ఇక ఈ ప్లేస్మెంట్ కలిగిన వారు ఎటువంటి క్యారెక్టర్ కలిగి ఉంటారనే విషయానికి వచ్చినట్లయితే ముందుగా బాగా మెచ్యూర్గా ఉంటారు, ప్రతి విషయాన్ని బాగా సీరియస్గా ఆలోచిస్తారు, పద్ధతుల్ని సాంప్రదాయాల్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. పెండింగ్లో ఉన్న కర్మను ఫినిష్ చేయడానికి వీళ్ళు జన్మించారు కాబట్టి సో మనకు సంబంధించిన కర్తవ్యాన్ని మనం ఖచ్చితంగా కంప్లీట్ చేయాలనే ఒక స్ట్రాంగ్ యాంబిషన్ అనేది వీళ్ళు కలిగి ఉంటారు. ఇక వీళ్ళు ఆలోచించే విధానం అనేది కూడా ఈ గ్రహాల్లాగానే చాలా పెద్దగా, చాలా దూరంగా ఆలోచిస్తారు. ఎప్పుడు వీళ్ళ గోల్స్ అనేవి లాంగ్ టర్మ్ విధంగా, అలాగే లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది బాగా కలిగి ఉంటారు. అలాగే ఎక్కువ శాతం సింపుల్గా జీవించడానికి ఇష్టపడతారు. ఆర్భాటాలకి, అలంకారాలకి వీళ్ళు అసలు కోరు. ఎడ్యుకేషన్కి, వాళ్ళకున్న ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్కి బాగా వాల్యూ ఇస్తారు. ఎక్కువగా మనీ అనేది కూడా ఫ్యూచర్ జనరేషన్స్ కోసం సేవ్ చేస్తారు. ఈ ప్లేస్మెంట్ ప్రభావం కారణంగా దీని యొక్క ప్రభావం అనేది వాళ్ళ పిల్లల మీద కూడా ఉంటుంది అనేది చెప్పే కదా. ఒకవేళ ఈ కాంబినేషన్ కనుక మంచి హౌసెస్లో ఎటువంటి ఎఫెక్షన్ లేకుండా ఫామ్ అయినట్లయితే వాళ్ళ సంతానం మీద కూడా దీనివల్ల పాజిటివ్గా ఫలితాలనే ఉంటాయి. వీరి యొక్క పిల్లలకి అత్యధికంగా తెలివితేటలు కానీ, మంచి డిసిప్లిన్ కానీ, పెద్దల్ని గౌరవించడం, ఇటువంటి మంచి లక్షణాలు కానీ, డెస్టినీ నుంచి ఒక మంచి బ్లెస్సింగ్స్ కానీ, అలాగే వీళ్ళ లైఫ్లో ముఖ్యంగా ముందుగా స్ట్రగుల్ అయిన తర్వాత మాత్రమే సక్సెస్ని అయితే అచీవ్ చేస్తారు. అంత తొందరగా సక్సెస్ అయితే రాదు. ఒకవేళ వక్రించిన గురు శని యొక్క కలయిక అనేది ఏదైనా ఎఫెక్షన్ పొందింది అనుకోండి, అప్పుడు మనకు ఏమవుతుందంటే సంతానం కలగడం చాలా కష్టం అవుతుంది. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళ పట్ల ఎక్కువగా ఏదో కారణం వల్ల దిగులుగా ఉండడం, లేకపోతే వీళ్ళకి పిల్లలకి మధ్య డిస్టెన్స్ అనేది ఫామ్ అవ్వడం, ఒక్కోసారి ఇటువంటి కాంబినేషన్స్ అనేవి మంచి ప్లేస్మెంట్స్లో కనుక ఉండకుండా ఫామ్ అయినట్లయితే దానివల్ల వ్యక్తిగత కుటుంబ జీవితం కూడా నష్టపోయేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి.
అంటే ఒక రకంగా ఈ జాతకులకి మ్యారేజ్ అవ్వడం చాలా లేట్ అవ్వడం కానీ, ఫ్యామిలీ ట్రెడిషన్స్ అనేవి ఫాలో అవ్వకపోవడం, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ సైజ్ అనేది చిన్నగా ఉండడం, సంతానం కలగకపోవడం వల్ల పిల్లల్ని అడాప్షన్ చేసుకోవడం, పర్మనెంట్గా ఫారెన్ ల్యాండ్స్లో సెటిల్మెంట్ అవ్వడం, ఇటువంటి ఫలితాలు కూడా మనకు వస్తాయి. ఇప్పటివరకు మనం వక్రించిన గురుశనిల కలయిక అనేది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, అలాగే ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఎందుకు ఫామ్ అవుతుంది అనే విషయం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కంప్లీట్గా ఈ ప్లేస్మెంట్ అనేది ఎప్పుడు 100% మనకి రిజల్ట్స్ని పాజిటివ్గా ఇస్తుంది అనే విషయానికి మనం వద్దాం. ఒకవేళ ఈ 2 గ్రహాలు మనకు వక్రించి ఉన్నప్పటికీ ఆ 2 గ్రహాలు బలంగా ఉన్నాయనుకోండి, అంటే ఎటువంటి ఎఫ్లిక్షన్ లేకుండా ఒక మంచి హౌస్లో కనుక ఉన్నట్లయితే, అందులోనూ ముందుగా శని గ్రహం కన్నా జూపిటర్ గ్రహం కనుక బలంగా కనుక ఉన్నట్లయితే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ పట్ల సొసైటీకి ఒక రెస్పెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఒక రకంగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీగా చెప్పొచ్చు, లేకపోతే ఎథిక్స్ని బాగా ఫాలో అవుతారని చెప్పొచ్చు. అలాగే వీరి ఫ్యామిలీ మీద కానీ వీరి మీద కానీ ఒక దైవ రక్షణ అనేది ఉంటుంది. అలా కాకుండా గురుగ్రహం కన్నా శని గ్రహం కనుక బలంగా కనుక ఉన్నట్లయితే వీళ్ళ ఫ్యామిలీకి ముందుగా స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఉంటుంది. వీళ్ళకి జన్మించిన సంతానం అనేది బాగా రెస్పాన్సిబుల్గా ఉంటారు, పెద్దల్ని బాగా గౌరవిస్తారు. కాకపోతే వీళ్ళకి రావాల్సిన గ్రోత్ అనేది చాలా నెమ్మదిగా వస్తుంది. ఈ విధంగా ఈ 2 గ్రహాల్లో ఏదో గ్రహం బలంగా ఉండి మంచి ప్లేస్మెంట్స్లో కనుక ఉంటూ, ఒకవేళ ఈ 2 గ్రహాలకి ఏదో ఒక రకంగా పంచమ స్థానానికి సంబంధం అనేది వచ్చింది అనుకోండి, సో ఆటోమేటిక్గా మనం ఏం చెప్పొచ్చు అంటే వీళ్ళ సంతానం జన్మించిన తర్వాత వీళ్ళ లైఫ్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్లోకి వస్తుందని కూడా మనం చెప్పొచ్చు. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. నేను ఇక్కడైతే తులా లగ్నాన్ని తీసుకున్నాను. భాగ్యాధిపతి అయిన బుధుడిని ఇక్కడ చతుర్థ స్థానంలోను, భాగ్యస్థానంలో వక్రించిన గురు శని గ్రహాలను తీసుకోవడం జరిగింది. ఇది శనిపాద లగ్నం అయింది. ఇక 9th హౌస్లో శనిగ్రహం అయితే మిత్రరాశిలో ఉన్నాడు, గురుగ్రహం చతుర్భావంలో ఉన్నప్పటికీ ఇది ఒక లక్ష్మీ స్థానం కాబట్టి ఆటోమేటిక్గా ఈ ప్లేస్మెంట్కి ఒక మంచి స్ట్రెంత్ అండ్ పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. దీనివల్ల ఈ జాతకులైన వాళ్ళు బాగా ట్రెడిషనల్గా ఉంటారు, అలాగే పెద్దల్ని బాగా గౌరవిస్తారు. వీళ్ళ ఫాదర్ నుంచి వీళ్ళకి ఒక మంచి సపోర్ట్ అనేది వస్తుంది. అలాగే పంచమాధిపతి శనిగ్రహం భాగ్యస్థానం ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా బాగా స్ట్రాంగ్ నాలెడ్జ్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్లో రాణించడం, అదేవిధంగా వీళ్ళ పిల్లలు అనేవాళ్ళు కూడా హైయర్ ఎడ్యుకేషన్లో బాగా రాణించడం కానీ, ఈ విధంగా ఇక్కడ ఎటువంటి ఎఫ్లిక్షన్స్ లేకుండా భాగ్యస్థానం అనేది పాజిటివ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళకి పితృదేవతల యొక్క బ్లెస్సింగ్స్ అనేవి వీళ్ళ మీద ఉంటాయి. దానివల్ల వీళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్గా మారుతారు. ఇంకా మీకు ఈ ప్లేస్మెంట్ గురించి ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇక్కడ తృతీయ షష్టాధిపత్యం వచ్చిన గురుగ్రహం ఇక్కడ మరి శనిగ్రహంతో పాపగ్రహంగా ఉన్నాడు కదా, మరి అదేం కాదా అంటే ఈ లగ్నం అనేది శనిపాద లగ్నం అయింది. అందులోనే ఇక్కడ గురుగ్రహం కన్నా శనిగ్రహం ఇక్కడ బలంగా ఉన్నాడు. సో ఇది ఒక మంచి విషయంగా మనం చెప్పొచ్చు. గురుగ్రహాన్ని శని అక్కడ ఓవర్ రైట్ చేసి గురువుని కూడా మంచిగా మార్చేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఉండాల్సిన రూల్స్ ఏంటంటే ఈ ప్లేస్మెంట్ అనేది ఎటువంటి ఎఫ్లిక్షన్కి గురి కాకూడదు, అలాగే భాగ్యాధిపతి బుధుడి మీద కూడా ఎటువంటి పాపగ్రహాల ప్రభావం ఉండకూడదు. అంటే రవిగ్రహంతో అస్తంగతం కానీ, రాహుకేతు సంబంధం కానీ. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ప్లేస్మెంట్ అనేది ఎప్పుడు నెగిటివ్గా పనిచేస్తుంది అనే విషయానికి వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు గురు శని గ్రహాలు వక్రించి ఒక స్థానంలో ప్లేస్ అయ్యారు, అందులోనూ శనిగ్రహం కన్నా గురుగ్రహం బాగా బలహీనంగా ఎఫ్లిక్షన్ గురయ్యాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ ఫాదర్ నుంచి కానీ గురువుల నుంచి కానీ సరైన గైడెన్స్ అనేది వీళ్ళకి లభించదు. అలాగే సంతానం పట్ల ఎప్పుడు ఏదో ఒక వర్రీ అనే టెంపర్మెంట్ అనేది వీళ్ళకి ఉంటుంది. కుటుంబ అన్యోన్యత అనేది కరువు అవుతుంది. ఈ విధంగా మనకు నెగిటివ్ ఉంటూ ఫర్ ఎగ్జాంపుల్గా 5th హౌస్ అనేది కూడా ఎఫ్లిక్షన్ గురైతే అప్పుడు ఇంకా మనకు సంతానం సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఒకవేళ ఇప్పుడు అలా కాకుండా గురుగ్రహం కన్నా శనిగ్రహం ఇంకా బాగా బలహీనంగా కనుక ఉంటూ శనిగ్రహం ఎఫ్లిక్షన్ పొందాడు అనుకోండి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం అనేది వీళ్ళకి బాగా హెవీ బర్డెన్ అయిపోతుంది. అలాగే సంతానానికి వీరికి ఒక సెపరేషన్ అనేది దూరం అనేది ఫామ్ అవుతుంది. వీళ్ళ వ్యక్తిగత జీవితంలో హ్యాపీనెస్ కానీ గ్రోత్ కానీ రావడం చాలా కష్టం అవుతుంది. ఇదే విషయాన్ని ఇంకొక ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్లో చూద్దాం మనం. ఇక్కడ నేనైతే కన్యా లగ్నాన్ని తీసుకున్నాను. 8వ స్థానంలో వక్రించిన గురు శని గ్రహాన్ని తీసుకున్నాను. 5వ స్థానంలో ఈ లగ్నానికి పాప అయిన కేతు గ్రహాన్ని తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఏమైందంటే పంచమాధిపతి శనిగ్రహం అక్కడ 8వ స్థానంలో నీచ స్థానంలో ఉన్నాడు అని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది కూడా శనిపాద లగ్నం కాబట్టి ఈ గురు శని గ్రహాల్లో శనిగ్రహం బలంగా ఉంటే మంచిది. అందులోనూ ఇక్కడ మనకి ఈ 2 గ్రహాల ప్లేస్మెంట్ అనేది ఒక దుస్థానంలో ఫామ్ అయింది కాబట్టి సో ఈ జాతకుల మీద ఖచ్చితంగా పూర్వజన్మ కర్మ అనేది చాలా ఎక్కువగా ఉంది అని అయితే మనం ఈజీగా చెప్పొచ్చు. ఈ ప్లేస్మెంట్ అనేది ఏమాత్రం యోగించదు, ఎందుకంటే మనం ఎటు నుంచి చూసినా ఈ 2 గ్రహాల మీద శుభగ్రహాల యొక్క ప్రభావం అనేది లేకుండా ఈ విధంగా ఒక దుస్థానంలో ఉన్నారు. అలాగే శనిగ్రహం ఇక్కడ నీచ స్థితిలో ఉన్నాడు, పైగా పంచమ స్థానంలో ఇంకో పాప అయిన కేతు ఉన్నాడు. రాహుగ్రహం లాభంలో ఉన్నాడు కాబట్టి రాహు దశలైన వచ్చినప్పుడు బాగానే ఉంటుంది. ఇది ఒక రకంగా సంతాన దోషంగా పనిచేస్తుంది. ఈ లగ్నానికి కేంద్రాధిపత్యం పొందిన గురువు ఇక్కడ మిత్రస్థానంలో ఉన్నప్పటికీ ఇది ఒక దుస్థానం అవుతుంది. అందులోనూ అశ్విని నక్షత్రంలో గురువు ఉన్నాడు అనుకోండి, అది ఇంకా హెవీ ఎఫ్లిక్షన్గా మారుతుంది. ఎందుకంటే ఇదేమో జలరాశి, ఇదేమో అగ్నితత్వ రాశి. రాశుల మధ్యలో ఉన్న నక్షత్రం ఈ అశ్విని నక్షత్రం.
అందుకనే అశ్విని 1వ పాదాన్ని మనం గండాంతర నక్షత్రంగా చెప్తాము. సో అందులో కనుక గ్రహాలు కనుక ఉన్నట్లయితే ఆ గ్రహాలు సరిగ్గా పనిచేయవు. ఈ విధంగా కంప్లీట్ నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ముఖ్యంగా ఈ గురుశని యొక్క మహర్దశల్లో అంతర్దశలో మనకు కనిపిస్తాయి. ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది వక్రించిన గురుశని గ్రహాల యొక్క కలయిక అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయం గురించి. ఫైనల్గా నేనైతే ఏం చెప్తానంటే ఈ కాంబినేషన్ అనేది మంచిదా కాదా అనే విషయాన్ని మనం పక్కన పెడితే అసలు ఈ కాంబినేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ జాతకులు అనేవాళ్ళు ఈ జన్మలో వాళ్ళ పూర్వజన్మ కర్మను మోస్తూ అలాగే ఆ బ్యాలెన్స్లో ఉన్న కర్మను వీళ్ళు కంప్లీట్ చేసి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని తీసుకుని వాళ్ళ ఫ్యామిలీని ఫ్యూచర్ జనరేషన్స్ని ఒక లైన్లో పెట్టడానికి వాళ్ళు జన్మించారని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ప్లేస్మెంట్ అనేది పాజిటివ్ ఉంటే ఆ రిమైనింగ్ బ్యాలెన్స్లో ఉన్న కర్మను మనం కొద్దిగా సేఫ్గా సుఖంగా కంప్లీట్ చేయగలుగుతాం. అలా కాకుండా ఈ విధంగా ఎఫెక్షన్స్ కనుక ఉన్నట్లయితే ఆ కంప్లీట్ చేసే విధానం అనేది మాత్రమే మారుతుంది. సో ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది, అది శారీరకంగా కానీ మానసికంగా కానీ. అంటే మన జర్నీ అనేది జనరల్ క్లాస్లో ప్రయాణించడానికి ఏసీ క్లాస్లో ప్రయాణించడానికి తేడా అనేది ఉంటుంది కదా. సో ఆ విధంగా మీరైతే అర్థం చేసుకోండి. ఈ కాన్సెప్ట్ సంబంధించిన ఏదైనా డౌట్స్ కనుక ఉంటే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ కంటెంట్ అనేది మీకు నచ్చితేనే ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకుందాం అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఇదే విధంగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మనం అయితే కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ వెరీ సూన్ అండ్ జై హింద్.